ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఎలా అన్నయ్య? రేయ్ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. వెళ్ళు. చిన్నడా. అమ్మో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? దేవుడా, మా బాబాయ్ ఆరోగ్యం బాగుండాలి దేవుడా. ఆయన నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాలి దేవుడా. మా అక్క మీద సంధ్య మీద ఈగ కూడా వాళ్ళనే ఉంది దేవుడా. నీ బొందే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? అబ్బా, ఏంటిలా లాకొచ్చేసావు? శ్రావణి చూసిందంటే గోల చేస్తుంది. శ్రావణిని పెద్దోడు చూసుకుంటాడులే కాని, ఇంతకీ నీకు చూసిన అబ్బాయి ఎవరో కనుక్కున్నావా? వాడు అడ్రస్ కనుక్కో, వెళ్ళి కాళ్ళు చేతులు విరిచేస్తా. లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడా? ఇదిగో మీరిలా చేస్తారనే మా బాబాయ్ ఎవరు ఏంటి అనే వివరాలు మాకు కూడా చెప్పలేదు. శంకర్ గారు, గౌరీ గారు, అబ్బాయి మాయల ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇక మా తమ్ముళ్ళ పెళ్లిళ్ళు మాత్రమే బ్యాలెన్స్. దానికంటే ముందు మన పెళ్లి జరగాలి. మీకెలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, అవును, మీ బాబాయ్ మీకు కూడా సంబంధం చూడడం ఏంటండి? టాపిక్ తెచ్చారు. నాకు చూడడం ఏంటి? అదైనా బాధ్యత కదా. మీకేమైనా ప్రాబ్లమా? మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పండి, పర్లేదు. నా మనసులో ఏముందో గౌరీ గారికి తెలీదా? మళ్ళీ అడగడం ఎందుకు? ఇప్పుడు కూడా ఈగో చూపించాలా? నన్ను ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పండి. మన పెళ్లి నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకుందాం. పోనీ నా మనసులో మాట చెప్పేనా? ఏ నువ్వేంటెక్కడా? నా దేవతని చూస్తున్నాను. ఏంటి? అంటే మీరు దేవుణ్ణి చూస్తున్నారు కదా, మీ దేవుణ్ణి నేనే కదా. ఏ మా అక్క సంధ్య ఎక్కడా? మీ అన్నయ్య చిన్నోడు తీసుకెళ్లారు కదా. నేనొక్క నిమిషం కళ్ళు మూసేసరికి ఇంత ఘోరం చేస్తారా మిమ్మల్ని? ఆగండి, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని తీసుకెళ్లారండి? రండి చూపిస్తాను. రండి రండి, అటు చూడండి, చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.